పోల్స్ అంటే మనం ఏపీలో 4,13,33,702 మంది ఓటర్స్ ఉంటే పోలైన ఓట్లు 3,33,40,033 మంది ఓట్స్ వినియోగించుకుంటే అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కూడా మనం చేసిన సంస్థల్లో వాటి ప్రామాణికత ఎంతవరకు విశ్వసనీయత అన్నది కూడా చూసుకోవాలి మనం. కొన్ని సంస్థలు కనీసం 2% నుంచి 3% పీపుల్స్ ని సర్వే చేసి రిపోర్ట్స్ ఇచ్చినాయి. అది కొంచెం మనకి అక్యురసీ కనిపించవచ్చు. అది కూడా చేయని సంస్థలు అయితే మనం అక్యురసీ ఉండదనే చెప్పుకోవాలి. దాదాపు 40 నుంచి 45 సంస్థలు సర్వే చేస్తే ఎన్డీఏకి అనుకూలంగా 40 సంస్థలు, అలాగే వైసీపీకి అనుకూలంగా ఒక 5 సంస్థల నుంచి రిపోర్టులు రావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కేకే సర్వే అయితే కనుక ఈసారి ఎన్డీఏకి 161, వైసీపీకి 14 సీట్స్ అని అనౌన్స్ చేసింది. అది వైసీపీకి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే వారు ఈజీగా కొట్టి తీసి పారేయడానికి కూడా లేదు. లాస్ట్ టైం వైసీపీకి 151 వస్తాయని చెప్పిన ఏకైక సంస్థ కేకే సర్వేస్. వారు మాత్రమే ఎగ్జాక్ట్ గా 151 వస్తాయని చెప్పారు. మిగిలిన వారందరూ కూడా 50, 60, 70, 80 అనే సంఖ్యలో ఇచ్చారు తప్ప కేకే సర్వేస్ మాత్రం ఎగ్జాక్ట్ గా 151 వస్తాయని 2019 లో ఇచ్చింది. సో ఇప్పుడు అదే సంస్థ 14 అని చెప్పేయడం వాళ్ళకి అసలు నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయితే ఎన్డీఏ కూటమి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా సంస్థలు అంటే ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో మా 2-3 పార్టీల నాయకులకు కానీ అలాగే కేడర్ కానీ ఎటువంటి అదే కేకే సర్వే మీకు 21 ఇచ్చింది. కొంచెం ముందరే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటే మీ సంఖ్య కొంచెం మీ సీట్ల సంఖ్య 21 నుంచి 61 చేసుకునే వాళ్ళేమో కదా. అంటే మేము కూడా మా మీరైతే నేను బలంగా విశ్వసిస్తున్నా అండి, మీరు ఛాన్స్ మిస్ అయ్యారు. మీరు ఆ రోజు 60 తీసుకునంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం గురించి కంటే కూడా అంటే ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని దింపాలంటే మనం ప్రతి ఒక్క సీటు కూడా చాలా జాగ్రత్తగా ఏది కూడా మిస్ అవ్వకుండా విన్ అవ్వాలి. ఖచ్చితంగా అటు ఇటు ఒకవేళ ఓట్ ట్రాన్స్ఫర్ కనుక జరగకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూసాం, కనీసం నామినేషన్ కూడా వేయనివ్వని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ కి వస్తుంది. కనీసం ప్రతిపక్షాలు అంటూ లేకుండా మొత్తానికి భూస్థాపితం చేసేస్తారు, నామినేషన్ వేయడానికి కూడా అవకాశం ఉండదు అనే ఒకే ఒక కారణంతో ఎలా అయినా ఈ ప్రభుత్వాన్ని దించాలని ప్రథమ ధ్యేయంగా పెట్టుకుని మాత్రమే ఈ ఎలక్షన్స్ లో పొత్తు పెట్టుకున్నాం. అలాగే మా నాయకుల యొక్క ఆర్థిక స్థితి, అలాగే అక్కడున్న సామాజిక సమీకరణాలు అవన్నీ బ్యారేజ్ వేసుకుని 21 సీట్లకి మేము పరిమితం కావడం జరిగింది. అలాగే అంటే 100% స్ట్రైక్ రేట్ తోటి ఎట్లాగన్నా తీసుకున్న కొద్ది సీట్లైనా మొత్తం గెలవాలనే ఒక లక్ష్యంతో మేము శ్రమించడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు మన వైసీపీకి తీసుకుంటే ఆరామస్థాన్ సర్వే, పోల్ స్ట్రాటజీ, పార్థ చాణక్య ఈ 3 సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాయి. కానీ ప్రజాభిప్రాయం కానీ మనం బయట మేము గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గర తిరిగిన దాన్ని బట్టి కానీ ఫలితాలు ముందే డిసైడ్ అయిపోయినాయండి. అంటే పోలింగ్ కి ముందే ప్రజాభిప్రాయం తీసుకున్న దాంట్లో ఆ 3 సర్వే సంస్థలు ప్రతినిధులు కూడా జనంలోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని కాగితాల మీద రాసిస్తారంటారా వాళ్ళ ముగ్గురు? నాకు వచ్చిన డౌట్ ఎక్స్ప్రెస్ ఆ అక్యురసీని బట్టి అలాగే అనిపిస్తుంది అండి. కొన్ని సంస్థలు కంప్యూటర్ ముందు కూర్చుని ఓన్లీ సర్వే రిపోర్ట్లు ఇచ్చినట్టే తప్ప ఎందుకంటే అలా చేశారంటే ఆ సంస్థల యొక్క క్రెడిబిలిటీ కూడా పోతుందండి. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ నుంచి వాళ్ళ నంబర్ మరో లగడపాటి లాగా తయారవుతారు వాళ్ళు. అంటే వీళ్ళు బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా చేసినాయి సార్ కొన్ని సంస్థల సర్వే. వాళ్ళదైతే ఈ సర్వే రిజల్ట్ పక్కన పెడితే ఇప్పటిదాకా మీరు ప్రశ్నించే పార్టీ కదా, ఇక మీద కూడా ప్రశ్నిస్తూ ఉంటారా, లేకపోతే అధికారంలో భాగస్వామిగా ఉండి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారా? సార్ ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశంతో మేము సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో 100% మేము ఆ విషయంలో మేము ఖచ్చితంగా ఉంటాం సార్. అలాగే ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించడానికి ఏమాత్రం వెనకాడమని నేను చాలా ధైర్యంగా చెప్పగలను సార్. ఎందుకంటే తప్పు జరిగితే, తప్పు చేస్తే ఎవరైనా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేనకు ఒకటే సార్.
అంటే ప్రజల క్షేమం కోసమే మేము మాకు మేము తగ్గించుకుని ప్రభుత్వం ఏర్పడంలో సహకరించామంటేనే మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా ప్రజాక్షేమమే రెండు మాకు అధికారంలోకి మొదటి వచ్చిన తర్వాత ప్రయారిటీ. కరెక్ట్గా 3 నెలల వ్యవధి చాలు మీకు టీడీపీకి మధ్య పొసకపోవటానికి గల కారణాలన్నీ బయటకు వస్తాయి. కారణం ఏంటంటే మీరు ఎక్కడా దేన్ని వదిలిపెట్టరు, ప్రశ్నిస్తారు. టీడీపీ ఏంటంటే 15 ఏళ్ళు అలా పైన అధికారంలో ఉన్న పార్టీ. సో వాళ్ళకి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అవలక్షణాలు తెలియకుండా అంటుకుంటాయి. సో వాటినేమో మీరు సహించలేరు. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ మొదలైతే అప్పుడు అడ్జస్ట్ అవ్వటం కష్టమేమో, మిమ్మల్ని మీరు అకామిడేట్ చేసుకోవడం కష్టమేమో